అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఈరోజు నుంచి కొత్త నవల చదువుకుందాము. సిటీ బ్యూటిఫుల్. రాసిన వారు డాక్టర్ కేశవరెడ్డి గారు. డాక్టర్ పి కేశవరెడ్డి గారు 1946 మార్చి 10న చిత్తూరు జిల్లాలోని తలుపులపల్లెలో ఓ రైతు కుటుంబంలో జన్మించారు. పాండిచేరి యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని విక్టోరియా ఆసుపత్రిలో వైద్యునిగా పనిచేస్తూ అక్కడే స్థిరపడిపోయారు. ఆయన రాసిన 8 నవలలు పాఠకుల ఆదరణ పొందాయి. కొన్ని నవలలు హిందీలోకి తర్జుమా కాగా ఇంగ్లీష్లో మ్యాక్మిలన్, ఆక్స్ఫర్డ్ వంటి ప్రముఖ ప్రచురణ సంస్థలు ప్రచురించాయి. రచయితగా కేశవరెడ్డి గారు ఏ వాదాలతోనూ ఉద్యమాలతోనూ సంబంధం ఉన్నవారు కాదు. అవేవీ లేకుండా తన పాఠక వర్గాన్ని సృష్టించుకున్న రచయిత డాక్టర్ కేశవరెడ్డి గారు. అతడు అడవిని జయించాడు, మునెమ్మ, మోగవాణ్ణి పిల్లన గ్రోవి, శ్మశానం దున్నేరు, సిటీ బ్యూటిఫుల్, చివరి గుడిస, రాముడుండాడు, రాజ్యముండాది, ఇన్క్రెడిబుల్ గాడెస్ వంటి ఎన్నో రచనలను కేశవరెడ్డి గారు తెలుగు సమాజానికి అందించారు. కేశవరెడ్డి గారు సృష్టించిన మన్నుగాడు, రంపాల రామచంద్రుడు, బైరాగి, అర్జునుడు వంటి పాత్రలు వ్యవస్థ భిన్న రూపాలలో విధించిన కట్టుబాట్లను ధిక్కరించి తమదైన జీవిత పథాన్ని ఎంచుకొని స్వేచ్ఛాన్వేషణలో ఆత్మగౌరవంతో బతికిన వాళ్ళు. ఈరోజు నుంచి మనం చదువుకోబోతున్నాము డాక్టర్ కేశవరెడ్డి గారి సిటీ బ్యూటిఫుల్ నవల. ఈ నవల 1985 ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురించబడినది. నేను నిద్ర లేచేటప్పటికి నా గదిలో లైట్ అలాగే వెలుగుతోంది. పడుకునే ముందు స్విచ్ ఆఫ్ చేయటం మర్చిపోయినట్టున్నాను. నాకు జ్ఞాపకం లేదు. రాత్రి సెకండ్ షో చూసి ఆటోలో పడి హాస్టల్కు చేరుకునేసరికి సమయం 2 గంటలైంది. పడుకున్నాక కూడా చాలాసేపు సినిమాలోని సన్నివేశాలు నా తలలో మెదులుతూనే ఉన్నాయి. ఎప్పుడు నిద్ర పట్టిందో జ్ఞాపకం లేదు. నాకిదొక రోగం. నేను చూసిన సినిమా ఎంత చెత్తదైనా సరే అందులోని సన్నివేశాలను గంటల సేపు మననం చేసుకుంటూ ఉంటాను. నేను గమనించిందేమిటంటే సినిమా ఎంత చండాలమైనదైనా కానీ మనసుకు హత్తుకుపోయే సన్నివేశాలు అందులో 1-2 తప్పకుండా ఉంటాయి. ఉదాహరణకు నేను గతరాత్రి చూసిన సినిమా తీసుకోండి. హీరో హీరోయిన్లు గాఢంగా ప్రేమించుకుంటారు, పెండ్లి చేసుకుందామని కూడా అనుకుంటారు. ఇంతలో హీరోయిన్ హఠాత్తుగా అతనితో మాట్లాడడం మానేస్తుంది. అంతటితో ఆగక వేరే ఒకడిని పెళ్లి చేసుకుని అదే టౌన్లో కాపురం కూడా పెడుతుంది. హీరోయిన్ అలా చేయడానికి కొన్ని సబబైన కారణాలు ఉన్నాయనుకోండి. అయితే ఆ కారణాలు సస్పెన్స్లో ఉండిపోతాయి గనుక ప్రేక్షకులతో పాటు హీరో కూడా అయోమయంలో పడిపోతాడు. హీరో చాలా బాధపడతాడు. దేవదాసులాగా ఒక పాట కూడా పాడతాడు. ఈ అవమానాన్ని, తృణీకరణను ఇక భరించలేక ఆమెపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఒక అర్ధరాత్రి పూట కత్తి తీసుకుని బయలుదేరతాడు. డ్రైనేజీ పంపుల వెంటబడి ఎగబ్రాకి ఆమె నిద్రిస్తున్న గదిలో ప్రవేశిస్తాడు. ఆమె నిద్రపోతూ ఉంటుంది. ఆమెను చంపడానికి ప్రయత్నిస్తుండగా ఒక వికార స్వరూపుడు వెనకాల నుంచి హీరో మీద పడతాడు. వాళ్ళిద్దరూ కొంతసేపు తన్నుకుంటారు. చివరకు హీరో ఆ వికార స్వరూపుణ్ణి నేల మీద పడేసి రొమ్ము మీద కూర్చుని కత్తి దించడానికి సిద్ధమవుతుండగా హీరోయిన్ మేలుకొని గట్టిగా, ఆనంద్, ఆయన్ని చంపకు, నా పసుపు కుంకుమ నిలబెట్టు అంటుంది. ఆమె ఆ మాట అనగానే సౌండ్ ట్రాక్ డెడ్ సైలెంట్ అయిపోతుంది. హీరో నిశ్శబ్దంగా కాసేపు ఆ వికార స్వరూపుణ్ణి, మరి కాసేపు హీరోయిన్ను చూస్తాడు. అలా కొంతసేపు చూసి సౌండ్ ట్రాక్ చిరిగిపోయేలాగా హహహా అని నవ్వి, వీడా నీ భర్త? నీపైన పగ తీర్చుకోవాలని ఇంత దూరం కష్టపడి వచ్చాను. నువ్వు పెండ్లాడింది ఇలాంటి వాడినని తెలిసి ఉంటే ఇంత శ్రమపడి ఉండేవాణ్ణి కాను. నీకు ఈ శిక్షే చాలు, హహహా, నీకు ఈ శిక్షే చాలు అంటూ బయటికి వెళ్ళిపోతాడు. నిస్సందేహంగా థర్డ్ రేట్ సినిమానే. మంచం మీద పడుకుని ఆ సన్నివేశాన్ని వెనక నుంచి ముందుకు, ముందు నుంచి వెనుకకు మననం చేసుకుంటూ చాలాసేపు గడిపాను. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. మెస్ బాయ్ డీగోల్ తలుపు మీద బాదుతుండగా మెలకు వచ్చింది. బాదటం అంటే బాదటమే. డీగోల్ చేసే పనులన్నీ మొరటుగా ఉంటాయి. పాపం చిన్నప్పుడు వాడికి మెదడువాపు జబ్బు వచ్చిందట. 2 నెలల పాటు అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఆ తర్వాత మెల్లమెల్లగా కోలుకున్నాడు. ఆ వ్యాధి మూలాన వాడి మెదడులో కొన్ని భాగాలు పూర్తిగా నాశనమైపోయాయి. జ్ఞాపక శక్తి, ఆలోచించే శక్తి స్తంభించిపోయాయి. సున్నితమైన పనులేవీ చేయడు. బరువులెత్తడం, బరువులు లాగటం వంటి పనులు మాత్రం అవలీలగా చేస్తాడు. అలాంటి పనులే చేస్తూ రావటం వల్ల వాడి జబ్బల మీద, ఛాతి మీద కండరాలు పొంగుతూ ఉంటాయి. మంటలను ఆర్పడానికి వెళుతున్న ఫైర్ ఇంజన్ లాగా డీగోల్ తలుపు మీద చప్పుడు చేస్తూనే ఉన్నాడు. నేను లేచి తలుపు తీసి గుడ్ మార్నింగ్ డీగోల్ అనేదాకా
వాడి చేతులకు విశ్రాంతి దొరకలేదు. వాడు గుడ్ మార్నింగ్ సార్ అంటూ కాఫీ కప్పు అందించి తల ఎత్తకుండానే పక్క గది తలుపు మీద బాదటం ప్రారంభించాడు. వేసవికాలం గనుక గది లోపల ఎంత ఉక్కగా ఉందో వరండాలో కూడా అంత ఉక్కగా ఉంది. విద్యార్థులందరూ తమ తమ గదుల ముందర నిలబడి డీగోల్ అందించిన కాఫీ చప్పరిస్తున్నారు. గదుల్లోంచి వెలుతురు దీర్ఘచతురస్రాకారంగా వరండాలో పడుతున్నది. వీళ్ళంతా డీగోల్ తలుపుల మీద చేస్తున్న రాపిడి వల్ల నిద్రలేచి లైట్లు వేసుకున్నారని మీరు అనుకుంటే పొరపాటే. లేదా నాలాగా పడుకునే ముందు లైట్లు ఆర్పేయకుండా మర్చిపోయారనుకున్నా పొరపాటే. ఎందుకంటే వీళ్ళలో ఒక్కడు కూడా రాత్రి కంటి మీద రెప్పవేయలేదు. రేపు మాకు అనాటమీ ఎగ్జామినేషన్ ఉంది, యూనివర్సిటీ పరీక్ష. 2 వారాల క్రితం ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారు. విద్యార్థులంతా పురుగులుగా మారిపోయి పుస్తకాలను తొలుస్తున్నారు. సమయాన్ని పొదుపు చేయడంలో వీళ్ళకన్నా ప్రబుద్ధులు మరెవరూ ఉండరు. రాత్రంతా మేలుకొని ఉండటం వల్ల వాళ్ళ తలలు దిమ్మెక్కిపోయాయి, కళ్ళు ఎర్రబారిపోయాయి. ఆ బెడ్ కాఫీ చప్పరించటం అయ్యాక వీళ్ళ కార్యక్రమం ఏమిటో నాకు తెలుసు. బాత్రూంలో కొంత తతంగం జరిపి మెస్ హాల్లో పడతారు. సుష్టిగా బ్రేక్ఫాస్ట్ చేసి గదులకు తిరిగి వస్తారు. పుస్తకాలను ఒళ్ళో వేసుకుని తలను టేబుల్ మీద వాల్చి మధ్యాహ్నం దాకా గుర్రు కొడతారు. చాపను వెడల్పు చేయాలనుకున్నవాడు కుడివైపున అరగజం కత్తిరించి ఎడమవైపున అతికించడంలో ఎంత విఘ్నత ఉందో, వీళ్ళు రాత్రి నిద్ర కాచి పగలు నిద్రపోవటంలో అంత విఘ్నత ఉంది. అదేదో కథలో ఒక రాక్షసరాజు తన రాజ్యంలో వాళ్ళంతా రాత్రిపూట పొలం పనులు గట్రా చేసుకుని పగలు నిద్రపోవాలని శాసిస్తాడు. ఈ వెధవలకందరికీ ఆ రాక్షసుని అంశ కొంత ఉండేట్టుగా ఉంది. నేను ఖాళీ కప్పును పెట్టగోడ మీద ఉంచి నా గదిలోకి నడవబోతూ డీగోలు బాదుతున్న తలుపు వైపు చూశాను. ఆ తలుపుకు ఇంత పెద్ద తాళం వేళ్లాడుతూ ఉంది. తాళం వేసింది గదరా డీగోల్, ఆ తలుపు మీద ఎందుకు బాదుతున్నావు అన్నాను. డీగోల్ తను చేస్తున్న పనిని ఆపి తాళం కప్ప వైపు కొంతసేపు చూసి, అవును మరి, తాళం వేసి ఉంది, అందుకే సారు తలుపు తీయడం లేదు అని నా వైపు చూసి పండ్లెక్కిలించాడు. సమయం సరిగ్గా 6 అయింది. ఈ రోజుల్లో నేను నిద్రలేస్తూనే చేసే నిర్ణీత కార్యక్రమం ఏమీ లేదు. కొంతకాలం క్రితం నిద్రపడక మీదే బాసింపిట్టం వేసుకుని కూర్చుని భగవద్గీత చదివేవాడిని. అది చిన్నప్పుడు మా నాన్న నేర్పిన అలవాటు. క్రమక్రమంగా చదివిన శ్లోకాలే చదువుతూ ఉంటే విసుగనిపించసాగింది. అర్జునుడు చెప్పదండు ప్రశ్నలేస్తున్నట్టు, శ్రీకృష్ణుడు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నట్లు అనిపించసాగింది. క్రమక్రమంగా గీతాపారాయణం మానేశాను. శ్లోకాలు కూడా ఒక్కొక్కటే మర్చిపోయాను. కానీ ఇప్పటికి కూడా మా నాన్న రాసే ప్రతి ఉత్తరంలోనూ ప్రతిదినము గీతాపారాయణ చేయటం మరవవద్దు అనే పోస్ట్ స్క్రిప్ట్ ఉంటుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు ప్రతిరోజు మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసేవాణ్ణి. గుంజీలు తీయటం, నడుం మాత్రం వంచి మోకాలు వంచకుండా అరచేతులతో భూమిని తాకటం, ఇలాంటివి ఓ అరగంట పాటు చేసేవాడిని. ఇదేం కసరత్తోయ్, ఆడపిల్లలు చేసే కసరత్తు. అంత ఇంట్రెస్ట్ ఉంటే జిమ్నేసియంకు వెళ్ళు అంటూ ఇలోంగాగాడు గేలి చేసేవాడు. వాడి కామెంటును నేను సరుకు చేయలేదు. వ్యాయామశాలతో నాకేం పని, నేను భవిష్యత్తులో వస్తాదును కాదలుచుకోలేదు. తర్వాత కొన్నాళ్లకు నా దేహ పటిష్టత తగినంతగానే ఉన్నదని అనిపించి ప్రాతకాలపు తాజా సమయాన్ని బుద్ధిదారుఢ్యం కోసం వినియోగించటం ప్రారంభించాను. క్యాపిటల్ అనే లావాటి పుస్తకాన్ని తెచ్చుకుని అధ్యయనం చేయటం ప్రారంభించాను. దాన్ని నాకు ఇలాంగో ఇచ్చాడు. వాడు తన గదిలో ఒక మినీ లైబ్రరీ మెయింటైన్ చేస్తున్నాడు. దాని నిండా ఇలాంటి పుస్తకాలే ఉంటాయి. ఇన్ని పుస్తకాలను కొనడానికి వాడికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఏమో కానీ ఈ క్యాపిటల్లో ఒక్క ముక్క కూడా అర్థమయ్యేది కాదు. ఒక చాప్టర్ను మించి మరో చాప్టరు బోరు కొట్టేది. కొన్నాళ్లకు అది కూడా మానేశాను. కనుక ప్రస్తుతపు రోజుల్లో నేను నియమం తప్పకుండా చేసే పని టూత్ బ్రష్ మీద పేస్ట్ వేసుకోవటమే. టూత్ బ్రష్ నోట్లో పెట్టుకుని టవల్ భుజాన వేసుకుని బాత్రూమ్ దగ్గరకు వచ్చాను. మా హాస్టల్ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్తో కలిపి 4 ఫ్లోర్లున్నాయి. నా గది 2వ ఫ్లోర్లో ఉంది. మా ఫ్లోర్లో 4 బాత్రూంలు, వాటికెదురుగా 4 లెట్రిన్లు ఉన్నాయి. ఇంజనీరు ఈ నిష్పత్తిని చాలా బాగా మనసులో పెట్టుకున్నట్టున్నాడు. నేను వచ్చేటప్పటికి ఆ 4 ఈ 4 అన్నీ ఆక్రమించుకోబడ్డాయి. నయం, వాటి ముందు క్యూ లేదు. నోట్లో బ్రష్ తిప్పుకుంటూ ఏ బాత్రూమ్ ఖాళీ అవుతుందా అని చూస్తూ సింక్ దగ్గర నిలబడ్డాను. మొదటి 3 బాత్రూముల్లోంచి షవర్ చప్పుడు ఏకధాటిగా వినిపిస్తోంది. ఆ చివరి ఉన్న బాత్రూమ్ మాత్రం చాలాసేపటి నుంచి నిశ్శబ్దంగా ఉంది. తలుపు మీద వేసి ఉన్న టవల్ను బట్టి లోపల ఉన్నది అరుళ్ స్వామి అని తెలుస్తోంది. అరుళ్ స్వామి నిశ్శబ్దంగా బాత్రూంలో ఏమి చేస్తున్నాడని ఆలోచిస్తున్నారా? ఏవేవో ఊహించకండి. అరుళ్ చాలా బుద్ధిమంతుడు.
కాదంటే కాస్త చాదస్తం మనిషి. ప్రతిరోజు స్నానం ముగించాక స్నానం చేసినంతసేపు బాత్రూంలోనే నిలబడి సూర్య నమస్కారం చేస్తాడు. గోడవారన ఉండే బాత్రూంలోకి కిటికీ ద్వారా సూర్యుడు కనబడతాడు. కనుక వాడెప్పుడు ఆ బాత్రూంనే ఎన్నుకుంటాడు. మిగతా బాత్రూంలు ఖాళీగా ఉన్నా వాటిల్లోకి వెళ్ళడు. ఎట్టకేలకు అరుల్ తలుపు తెరుచుకుని బయటకొచ్చాడు. వాడు ఖాళీ చేసిన బాత్రూంలోకి వెళ్ళి గడియ పెట్టుకున్నాను. కిటికీకి ఉన్న గ్రౌండ్ గ్లాస్ ద్వారా పల్చటి ఎండ లోపల పడుతూ ఉంది. షవర్ నీళ్లు చప్పుడు చేసుకుంటూ నెత్తిమీద పడి పాదాల వరకు ప్రవహిస్తున్నాయి. నీళ్లలో తడవటం అంటే నాకు చాలా ఇష్టం. గత జన్మలో నేను దున్నపోతుగా పుట్టానో ఏమో. నా బాత్రూమ్ తలుపు మీద ఎవరో తడుతున్నాడు. ఒంటికి సబ్బు పట్టించుకుంటూ వెయిట్ ప్లీజ్ అని అరిచాను. మా ఊళ్ళో నాకు గజ ఈతగాడని పేరు. ఈత పందెంలో నన్ను కొట్టేవాడు ఈనాటికి మా ఊళ్ళో ఎవడూ లేడు. మా హాస్టల్లో అసలే లేరు. నేను డబ్బా కొడుతున్నాను అనుకోకండి. ఆ బుద్ధి లేని వాడెవడో తలుపు మీద మళ్ళీ తట్టడం ప్రారంభించాడు. ఈసారి వాడికేమీ సమాధానమేయలేదు. లెట్రిన్ కోసం తొందరపడిన అర్థం ఉంది కానీ బాత్రూమ్ కోసం ఇంత తొందర ఎందుకు? బహుశా వాడు రాత్రంతా నిద్ర మేలుకొని ఉండి ఆ మైకంలో ఇదే లెట్రిన్ అనుకుంటున్నాడేమో. టవల్తో తల తుడుచుకుంటూ తలుపు తెరిచాను. ఎదురుగా దినకర్ గాడు ఎర్రబడిన కళ్ళతో పీక్కుపోయిన ముఖంతో పిచ్చివాడిలా నిలబడి ఉన్నాడు. సారీ ఐ కెప్ట్ యూ వెయిటింగ్ అంటూ బయటకొచ్చాను. దట్స్ ఆల్ రైట్ అన్నాడు దినకర్. నీ ముఖం ఆల్ రైట్ ఓపిక లేని ముండా కొడక. నేను గదిలోకొచ్చి ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో ఉంచి దాని కింద నిల్చున్నాను. నా పక్క గదిలో నుంచి అగరవత్తుల పొగ కిటికీ గుండా బయటకొచ్చి నా గదిలోకి ప్రవేశిస్తున్నది. అరుల్ గాడిది. వాడు బాత్రూంలో వెలగబెట్టిన చాదస్తాలు చాలక రూమ్లో కూడా చాదస్తాలు వెలగబెడుతున్నాడు. పరీక్షలు సమీపించే కొద్దీ వీళ్ళకి రోగాలు ముదిరిపోతూ ఉంటాయి. విభూది రాసుకోవటం, క్యాంపస్ చుట్టూ ఉండే గుళ్ళను చుట్టడం ఇలాంటివి ముమ్మరంగా సాగిస్తారు. నేనింకా హాల్ టికెట్ తీసుకోలేదన్న విషయం నాకు చటుక్కున జ్ఞాపకం వచ్చింది. హాల్ టికెట్ నిన్ననో ఇవాళో ఇస్తారని విన్నాను. నిన్నటి రోజంతా నేను హాస్టల్లో లేను. కనుక నిన్న ఇచ్చారో లేదో తెలియదు. ఈరోజు ఇచ్చేటట్టయితే తీసుకోవాలి. ఈరోజు తీసుకోకపోయినా పర్వాలేదు. రేపు పరీక్ష రాయడానికి 8 గంటలకు కాలేజీకి ఎలాగూ వెళ్ళాలి. ఓ 5 నిమిషాలు ముందుగా వెళితే ఆఫీస్ నుంచి హాల్ టికెట్ తీసుకోవచ్చు. ఎందుకైనా సరే తెలుసుకోవటం మంచిది. పక్క రూమ్ తలుపు మీద తట్టి అరుల్ అని పిలిచాను. లోపల నుంచి సమాధానం రాలేదు. తలుపు దగ్గరగా వేసుండటం గమనించి దాన్ని నెట్టాను. గది అగరవత్తుల పొగతో నిండిపోయింది. అరుల్గాడు ఏదో దేవుని పటం ముందు నిలబడి కండ్లు మూసుకుని చేతులు జోడించి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ముగిసేదాకా యువతలు పిడుగులు పడినా వాడు కళ్ళు తెరవడు. నేను తలదూవుకుంటూ వరండాలో వాడి గది ముందర నిలబడ్డాను. అరుల్ శ్లోకాలు చదువుతున్నాడో దండకాలు చదువుతున్నాడో లేక తనను డిస్టర్బ్ చేసినందుకు నా మీద సనుక్కుంటున్నాడో తెలియకుండా ఉంది. కొంతసేపటికి వాడు కళ్ళు తెరిచి నా వైపు చూసి వాట్ డూ యూ వాంట్ అన్నాడు. హాల్ టికెట్ ఇచ్చారేమో తెలుసుకుందామని. నిన్న ఇచ్చారా? నో. ఈరోజు ఇస్తారా? ఎస్. ఇవాళే తప్పనిసరిగా తీసుకోవాలా? రేపు సరాసరి ఆఫీస్కి వెళ్ళి తీసుకుంటే పర్వాలేదు కదా? ఐ డోంట్ నో. వీడి ముక్తసరి సమాధానాలు వీడు గొగ్గిపళ్ళు విరిగేలా మూతి మీద తన్నాలనిపించింది. నేను తలదూవుకోవటం ఆపి రేపు తీసుకున్నా పర్వాలేదనుకుంటాను. హాల్ టికెట్ ఎక్కడికి పోతుంది? ఎప్పుడు వెళ్ళినా అది ఆ క్లర్క్ దగ్గరే ఉంటుంది. అతడేమీ గాడిద కాదు కదా కాగితాలు తినేయడానికి అన్నాను. అరుల్గాడు విభూది రేఖలు ముడతలు పడేలా నొసలు చిట్లించి ఎవరిని గాడిద అంటున్నావు అన్నాడు. నిన్ను కాదు షటప్ అని వాడి గది తలుపులు ధనాల్మని మూశాను. హాల్ టికెట్ రేపే తీసుకోవడానికి నిశ్చయించుకున్నాను. బట్టలేసుకుని మెట్లు దిగి మెస్ హాల్లోకి వెళ్ళాను. బ్రేక్ఫాస్ట్ చేస్తున్న వాళ్ళతో మెస్ హాల్ నిండిపోయింది. 2-3 కుర్చీలు మాత్రం ఖాళీగా ఉన్నాయి. ఓ ఖాళీ కుర్చీలో కూర్చున్నాను. వెంటనే ఒక ప్లేటు, అందులోకి 4 ఇడ్లీలు, లీటర్ సాంబారు వచ్చాయి. అది ఇది కలిపి తినడం మొదలుపెట్టాను. తింటూ ఉలిక్కిపడ్డాను. హాల్లో ఉన్న ప్రతి ఒక్కడూ నన్నే చూస్తున్నాడు. బహుశా వాళ్ళు చూస్తున్నది నన్ను కాదేమో. నా వెనుక ఎంజీఆర్ కానీ శివాజీ గణేశన్ కానీ నిలబడి ఉన్నారేమో అనుకుంటూ వెనక్కి తిరిగి చూశాను. నా వెనుక తెల్లటి గోడ, ఆ గోడకు రూఫ్ దగ్గర ఎగ్జాస్ట్ ఫ్యాన్ మాత్రం ఉన్నాయి. సందేహం లేదు, వీళ్ళు నన్నే చూస్తున్నారు. మరి వీళ్ళకు నాలో కనిపిస్తున్న వింత ఏమిటో. వాళ్ళలాగే ఇడ్లీ సాంబారు కలుపుకొని తింటున్నాను. ఎప్పటిలాగే ఎడమ చేత్తో తింటున్నాను. నాకు ఎడమ చేయి అలవాటన్న విషయం వీళ్ళెవరికీ కొత్త కాదు. ఆ విషయం వీళ్లకు గత 2 ఏండ్లుగా తెలుసు.
నాకెదురుగా ఉన్న వరుసలో వాళ్లే గాక నేనున్న వరుసలో వాళ్ళు కూడా తలలు తిప్పి నన్నే చూస్తున్నారు. సంగతేమిటని నా పక్క కుర్చీలో ఉన్న తాండవన్ గాడిని అడుగుదామనుకున్నా. అలా అడిగి ఉంటే వాడు, నిన్నెవరూ చూడటం లేదు, అందరూ చూడవలసినంత గొప్పవాడివైనట్టు అనుకుంటున్నావా? నిన్ను మెగలోమేనియా పట్టుకుంది అని ఉండేవాడు. మొత్తానికి నేను ఎబ్బెట్టుగా ఫీల్ కాసాగాను. ఇంతలో డీగోల్ సాంబార్ బకెట్ పట్టుకుని వచ్చాడు. డీగోల్, దాన్నక్కడ పెట్టేసి రీడింగ్ రూమ్కెళ్ళి పేపరు పట్రా అన్నాను. డీగోల్ పేపరు తేగానే అందులో తలదూర్చి ముఖం పైకెత్తకుండా ఇడ్లీ కొరకసాగాను. 3వ పేజీలో ఒక న్యూస్ ఐటెం కనిపించింది. ఇడ్లీ కొరుకుతూ ఆ వార్తను 1కి 2 సార్లు చదివాను. తొక్కిసలాటలో 4 స్త్రీల దుర్మరణం. తిరునన్వేలి, జూలై 24. ఇక్కడకు 8 మైళ్ళ దూరాన ఉన్న పిల్లయార్ పాలెం అనే గ్రామంలో జరిగిన తొక్కిసలాటలో 4 స్త్రీలు అక్కడికక్కడే మరణించారు. పిల్లయార్ పాలెంలో ఒక భూస్వామి తన పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా హరిజనవాడలో ఇంటికొక చీరను దానం చేయటం రివాజు. ఈ ఏడు ఏవో కారణాల వల్ల భూస్వామి తగినన్ని చీరలు తేలేదు. చీరల సంఖ్య తక్కువగా ఉందని, ఆలస్యంగా వెళ్లిన వారు ఉత్త చేతులతో తిరిగి రావాల్సి వస్తుందని ముందు రోజే హరిజనవాడలో తెలిసిపోయింది. మరుసటి రోజు ఉదయం హరిజన స్త్రీలు ఇంటికొక్కరు చొప్పున భూస్వామి గారి భవంతి ముందు హాజరయ్యారు. చీరలను పంచడానికి సింహద్వారం తెరవగానే తొక్కిసలాట ప్రారంభమైంది. మరణించిన వారిలో 74 ఏండ్ల స్త్రీ కూడా ఉంది. ఆ వార్తను 2 సార్లు చదివి పేపరు టేబుల్ మీద పడేశాను. పాపం ఆ ముసల్ది 74 ఏండ్లు కష్టించి 20 రూపాయల చీర కోసం ప్రాణం వదిలింది. తాండవన్ గాడిని మాటల్లోకి దించుదామని ప్రయత్నించాను. వాట్ న్యూస్ తాండవన్ అన్నాను. వాడు కసురుకుంటున్నట్లు వాట్ అన్నాడు. ఈ పూట విశేషాలేమిటని అడిగాను. ఈ పూట హాల్ టికెట్ ఇస్తున్నారు, అదే విశేషం. నేను అరులుగాడితో అన్న ముక్కలే మళ్ళీ. ఆఫ్టర్ ఆల్ హాల్ టికెట్ కోసం ఈ పరుగులెందుకోయ్? ఆఫీసులో వాళ్ళేమీ గాడిదలా కాగితాల్ని తినేయడానికి అన్నాను. గాడిదలకు హాల్ టికెట్ గురించి చింతే ఉండదు అని ఏదో విట్టేసినట్టు పండ్లిక్లించి, పేపర్ చదువుతున్నావు గదా, నువ్వే చెప్పు ఈ పూట విశేషాలేమిటో అన్నాడు. కామన్ సెన్స్ ఉపయోగించి మాట్లాడు. పేపర్లో ఈ పూట విశేషాలు ఎలా ఉంటాయి? నిన్నటిదాకా జరిగిన విశేషాలు మాత్రం ఉంటాయి అని పేపర్ను వాడి ముందుకు జరిపి, ఇది చదువు అని తొక్కిసలాట దగ్గర వేలు పెట్టి చూపించాను. తాండవన్ గాడు కాఫీ చప్పరిస్తూ తొక్కిసలాటను గురించిన వార్త చదివి, తగిన శాస్తి జరిగింది, మనుషుల ఆశకు హద్దు పద్దు ఉండాలి, అత్యాశకు పోతే అలాగే అవుతుంది అన్నాడు. ఆ 4 స్త్రీలు అత్యాశ వల్ల చచ్చారా, పేదరికం వల్ల చచ్చారా? కాస్త ఆలోచించు. పేదరికం వల్ల చచ్చినట్లు ఎక్కడా రాయలేదు. ఇది వరస. అక్కడ రాసి ఉంటే గాని వీడు నమ్మడు. న్యూస్ పేపరే కాదు, వీడు టెక్స్ట్ బుక్లు చదివే తీరు కూడా ఇంతే. పుస్తకాల్లోని వాక్యాలను ఉన్నదున్నట్టుగా చదవటం, మక్కి కంఠస్థం చేయటం, పరీక్షల్లో కక్కడం, అంతే. ఇక ఊహించటం, ఆలోచించటం అనేవి పంచమహాపాతకాల కిందకి వస్తాయి. ఆ మధ్య వీడితో కలిసి ఒక సినిమాకెళ్ళాను. ఎంజీఆర్ సినిమా. తెర మీద టైటిల్స్ పడకపోవడమే ఒక 10 ఏండ్ల పిల్లవాడు తల్లిదండ్రులను పోగొట్టుకోవటం, అనాథ అయిపోవటము జరుగుతుంది. పిల్లవాడు ఆకలికి తాళలేక ఒక అంగట్లోంచి రొట్టె ముక్కను దొంగిలిస్తాడు. దొంగ అంటూ జనం వాడి వెంట పడతారు. పిల్లవాడు ఎవరికీ చిక్కకుండా వీధి వెంబడి పరుగు ప్రారంభిస్తాడు. అప్పుడు తెర మీద టైటిల్స్ ప్రారంభమవుతాయి. పిల్లవాడు అలా పరిగెడుతూ ఉంటే కెమెరా మెల్లగా కిందకు దిగి తెర మీద వాడి పాదాలు మాత్రం కనిపిస్తూ ఉంటాయి. ఆ పాదాలు పరిగెడుతూనే ఉంటాయి. కొంతసేపటికి ఆ చిన్న పాదాలు పెద్దవవుతాయి. టైటిల్స్ ముగిశాక కెమెరా పైకి లేస్తుంది. తెర మీద ఎంజీఆర్ అడవుల వెంబడి పరుగెడుతుండటం కనిపిస్తుంది. నా పక్కన ఉన్న తాండవన్ ఆ పిల్లవాడేడి అంటూ అరవటం ప్రారంభించాడు. నేను లేచి 4 వరుసల కవతల కూర్చున్నాను. తాండవన్ గాడే కాదు, మా హాస్టల్లో ఉండే వాళ్ళంతా ఇలాంటి వాళ్ళే. ఇలాంగో తప్ప మిగిలిన వాళ్ళంతా 100కి 100 పాళ్ళు ఇంబైసెల్ ముండా కొడుకులే. వీళ్ళందరికన్నా డీగోలుగాడు చాలా రెట్లు మెరుగని నాకు చాలాసార్లు అనిపించింది. తాండవన్ గాడి చేతుల్లోంచి పేపర్ లాక్కొని మడతపెట్టాను. వాడి ముందరున్న కాఫీ కెటిల్ లాక్కొని గ్లాసులో పోసుకుంటూ 74 ఏండ్లు బ్రతికి ఆఫ్టర్ ఆల్ 20 రూపాయల చీర కోసం ప్రాణాలు పోగొట్టుకున్నారు జనం. దీన్ని బట్టి దేశం ఎటువైపు పోతోందో ఆలోచించు అని ఇంకా ఏదో చెప్పబోయాను. ఒరే దేవిదాస్, నువ్వు అన్నీ వదిలేసినోడివి. నీతో మాట్లాడుతూ కూర్చోవాలంటే నాకు వీలు పడదు. నేనెళ్ళి హాల్ టికెట్ తెచ్చుకోవాలి అంటూ లేచాడు. వాడంటున్నదేమిటో నాకు బొత్తిగా అర్థం కాలేదు. నేను వదిలేసిందేమిటి, వాడు ఉంచుకున్నదేమిటి?
మడతపెట్టిన న్యూస్ పేపర్తో వాడి పెర్ర మీద ఒకటేసి, ఇందా ఇది తీసుకెళ్లి రీడింగ్ రూమ్లో పడే. ఒకటి జ్ఞాపకం ఉంచుకో, నువ్వు ఉంచుకున్నవన్నీ కలిపి నేను వదిలేసిన దాంతో సమానం కాదు. ఇక వెళ్ళు. హాల్ టికెట్ తెచ్చుకుని నుదుటికి అతికించుకుని ఊరేగు. బాయ్ అన్నాను. తాండవన్ గాడు సింక్ దగ్గర చేయి కడుక్కుని బయటకు వెళ్ళిపోయాడు. బ్రేక్ఫాస్ట్ చేస్తున్న వాళ్ళు నన్ను ఇంకా అలాగే చూస్తున్నారు. అయినా నాకు లేవబుద్ధి కాలేదు. ఇంతవరకు 2 ఇడ్లీలే తిన్నాను. ఈ హాలులో ఏదైనా వింత జరిగి వాళ్ళందరి చూపులు నా మీద నుండి మరలిస్తే బాగుండును. నా కోరిక తీర్చడానికి అన్నట్లు మాన్ సింగ్ గాడు లోపలికొచ్చాడు. వాడు పేరుకు తగ్గట్టు మానులాగా ఉంటాడు. ఈ కాలేజీలో ఎప్పుడు జాయిన్ అయ్యాడో వాడే మర్చిపోయాడు. వాడితో పాటు ఎంబీబీఎస్లో జాయిన్ అయిన వాళ్ళు కొందరు ప్రస్తుతం వేరే కాలేజీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. మాన్ సింగ్ చాలా మంచివాడే గాని చాలా నిదానస్తుడు. మెసహాల్లో తప్ప తన చురుకుదనం మరెక్కడా చూపించడు. మాన్సింగ్ లోపలికొచ్చి సుందరం పిళ్ళై వెనక నిలబడి, వాట్ ఈజ్ ఫార్ బ్రేక్ఫాస్ట్ టుడే అన్నాడు. ఆవురావురమని తింటున్న పిళ్ళై తలెత్తి, కనపట్టంలా, ఇడ్లీ అన్నాడు. మాన్సింగ్ అసహ్యంగా మొహం మీద కండరాలను కిందకు గుంజి హాలంతా వినబడేటట్టు షిట్ అనంటూ పిళ్ళైగాడి ప్లేటులోకి చేయి చూపిస్తూ, దట్ ఈజ్ నథింగ్ బట్ షిట్ అన్నాడు. పిళ్ళైగాడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. వాడు చరాలను లేచి ఎడం చేత్తో సింగుగాడి కాలర్ను పట్టుకుని గుంజి ఎంగిలి చేత్తో పిడికిలి బిగించి ముఖం మీద డిష్యూ మని కొట్టాడు. సింగుగాడు వెనక్కి పడబోయి తమాయించుకుని మోకాలు మడిచి పిళ్ళైగాడి కడుపు మీద దబేలుమని పొడిచాడు. ఇంతలో నలుగురు సింగుగాడిని, మరో నలుగురు పిళ్ళైగాడిని వాటేసుకుని ఒకరిని కిచెన్లోకి, మరొకరిని రీడింగ్ రూమ్లోకి లాక్కెళ్లారు. నేను గబగబా ఇడ్లీలు తినసాగాను. ఇడ్లీ ముక్కలను గురించి, ముష్టి యుద్ధాలు దిగే వాళ్ళని గురించి ఆలోచించేదేమిటి? మెస్ హాల్లోంచి బయటకొచ్చాక ఏం చేయాలో తోచలేదు. ఇంతలో పోస్ట్ మ్యాన్ ఉత్తరాలను లెటర్ బాక్స్లో కుమ్మరించి వెళ్ళిపోతుండటం కనిపించింది. లెటర్ బాక్స్ దగ్గరికెళ్ళి ఉత్తరాలను కెలికాను. నా పేరిట 2 ఉత్తరాలు వచ్చాయి. ఒకటి మా నాన్న రాసింది. రేపు నాకు పరీక్ష ఉందన్న విషయం అతడు బాగా జ్ఞాపకం ఉంచుకున్నాడు. శుభాకాంక్షలతో ఉత్తరం ప్రారంభమైంది. పేజీకి పైభాగానే శ్రీరామ జయం కలుగవలెను అనే వాక్యం ఉండనే ఉందనుకోండి. మొదటి పారాగ్రాఫ్లో నా రిజల్ట్స్ వచ్చాక నేను చేయవలసిన కార్యక్రమాన్ని సూచించాడు. నేను తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వరుడికి తలనీలాలు సమర్పించాలట. నా తరఫున అప్పుడే మొక్కుకున్నాడట. రెండో పేరా చిన్నదే అయినా చాలా గమ్మత్తుగా ఉంది. మా నాన్న నాకు పిల్లను చూశాడట. అవతల వాళ్ళు ₹1,00,000 నగదుగా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారట. పరీక్షలయ్యాక నేను వచ్చి పిల్లను చూసి అంటే మిగిలిన విషయాలు మేము సెటిల్ చేసుకుంటాము అని రాశాడు. సాక్షాత్తు యూనివర్సిటీ పరీక్ష రాయబోతున్నా నాకు ఇలాంటి విషయాలు చెప్పడంలోనూ నాన్నగారు ఉద్దేశమేమిటో. ఆ ₹1,00,000 నాకు ఎక్కడలేని ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తాయని ఆయన అనుకున్నాడేమో. ఒకవేళ నేను ఆ ₹1,00,000 పట్టించుకోకుండా పిల్లను గురించి పలవరించడం మొదలు పెడితే అప్పుడు ఈ పరీక్ష ఏమవుతుంది? మా నాన్న ఈ విషయం ఆలోచించినట్టు లేదు. మిగిలిన ఉత్తరమంతా భగవద్గీతను కోట్ చేయడానికి సరిపోయింది. మామూలుగానైతే భగవద్గీతను గురించిన ప్రసక్తి పోస్ట్ స్క్రిప్ట్లో ఉండేది. కానీ ఈ ఉత్తరంలో 4/3 వంతులు ఇదే ఉంది. నేను రేపు రాయబోయే పరీక్షను సాత్విక యజ్ఞం చేస్తున్నట్టు రాయాలిట. సాత్విక యజ్ఞం అంటే ఏమిటో ఆయనే వివరించాడు. నువ్వు చేసే పనిని నీ కర్తవ్యంగా భావించి శాస్త్రసమ్మతంగా ప్రతిఫలాపేక్ష లేకుండా చేస్తే దానిని సాత్విక యజ్ఞం అంటారట. బాగానే ఉంది. కానీ ఇందులో ఆ 3వ అంశమే నాకు కొరుకుడు పడలేదు. ప్రతిఫలాపేక్ష లేకుండా పరీక్ష రాయటం ఎలాగా? మార్కులను, గైడ్స్ను పాస్ కావడానికి దృష్టిలో ఉంచుకోకుండా ఎవడు మాత్రం పరీక్ష రాయగలడు? ఏది ఏమైనా ఈ వైరుధ్యాన్ని గురించి నేను తల పగలగొట్టుకోదలచలేదు. గీతాపారాయణం ఎప్పుడో మానేశాను గనుక ఇప్పుడు ఎవరన్నా భగవద్గీత పేరు చెప్పి బ్రహ్మంగారి తత్వాలు కోట్ చేసినా నాకు అభ్యంతరం లేదు. ఆ ఉత్తరాన్ని ముగించేటప్పటికి నాకు నిద్ర ముంచుకు రాసాగింది. గత రాత్రి సరైన నిద్ర లేకపోవటం వల్ల కళ్ళు తమంతట అవే మూతలు పడుతున్నాయి. రెండో ఉత్తరాన్ని చదవకుండానే మడిచి జేబులో పెట్టుకుని మెట్ల వైపు నడిచాను. మెస్ హాల్కు ఉన్న నోటీస్ బోర్డు ముందర జనం ఈగల్లా చేరి ఉన్నారు. తినడం ముగించి బయటకు వచ్చిన వాళ్ళంతా రుమాలతో ముక్కులు, చేతులు తుడుచుకుంటూ నోటీస్ బోర్డు ముందర నిలబడటం మామూలే. కానీ ఈ పూట ఎప్పుడూ లేనంత ఎక్కువ మంది గుమికూడి ఉన్నారు. అందులో ఇంకా రిలీజ్ కాని సినిమా స్టిల్స్ ఉన్నాయో ఏమో. జనం ఒకరి భుజాల మీదకొకరు నెక్కి చూస్తున్నారు. సంవత్సరం పొడవునా ఆ నోటీస్ బోర్డులో ఎక్కడో ఒక చోట నా పేరు ఉండనే ఉంటుంది.
హాస్టల్కు రాత్రిపూట ఆలస్యంగా వస్తున్న వాళ్ళ లిస్టులోనో, మెస్ బిల్లు కట్టని వారి జాబితాలోనో, లైబ్రరీ పుస్తకాలను వాపస్ ఇవ్వని వారి లిస్టులోనో నా పేరు తప్పకుండా ఉంటుంది. 6 నెలల క్రితం లైబ్రరీ నుంచి పాథోఫిజియాలజీ ఆఫ్ హంగర్ అనే పుస్తకం తీసుకున్నాను. ఒకసారి చదవగానే దాన్ని అలాగే ఉంచుకోవాలనిపించింది. ఆ పుస్తకం ఎక్కడో పోయిందని, దాని ఖరీదు చెల్లిస్తానని లైబ్రరీయన్కు చెప్పాను. దాని ఖరీదు డాలర్ల నుండి రూపాయల్లోకి మార్చేసరికి 260 రూపాయలైంది. చచ్చినట్టు పైకం కట్టి రసీదు తీసుకున్నాను. 6 నెలల తర్వాత కూడా లైబ్రరీ నుండి నెల నెలా జారీ అయ్యే నోటీసుల్లో నా పేరు కనిపిస్తూనే ఉంది. నేను పైకం కట్టిన విషయం లైబ్రరీయన్ గాడు టైపిస్ట్ పిల్లకు తెలియజేసినట్టు లేదు. లేక ఆ పిల్లకు నా పేరును టైప్ కొట్టడం అంటే చాలా ఇష్టమేమో. మెట్ల దాకా వెళ్ళిన నేను వెనక్కి తిరిగి నోటీస్ బోర్డు దగ్గరకు ఎందుకు వచ్చానో నాకు తెలియదు. రాబోయే దురంతాలను ముందుగానే పసిగట్టే చిత్రమైన మానసిక శక్తి నాకు అంతో ఇంతో ఉండి తీరాలి. నేను నోటీస్ బోర్డు దగ్గరకు రాగానే అక్కడ గుమిగూడి ఉన్న వాళ్ళంతా పక్కలకు వెనుకలకు తొలగి నాకు దారి ఇచ్చారు. నేను ఎక్కువగా ఆశ్చర్యపడలేదు. వీళ్ళంతా ఉదయం నుంచి నా పట్ల విచిత్రంగా ప్రవర్తిస్తుండటం గమనిస్తూనే ఉన్నాను. నోటీస్ బోర్డులో 1,00,000కు పైగా నోటీసులున్నాయి. నేను నోటీస్ బోర్డు ముందర నిలబడి ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్ అన్నాను. ఎస్, దిస్ వన్ ఈజ్ ఇంట్రెస్టింగ్ అంటూ ఒకడు ఒక తాజా నోటీసు మీద వేలు పెట్టి చూపించాడు. ఆ నోటీసు ప్రిన్సిపాల్ గారి ఆఫీస్ నుంచి జారీ అయింది. అందులో 2 వాక్యాలున్నాయి. అనాటమీ సబ్జెక్టులో థియరీ క్లాసులో 80% అటెండెన్స్ లేనందువల్ల జూలై 26వ తేదీన జరగనున్న యూనివర్సిటీ పరీక్షకు కూర్చోనీయకుండా ఈ క్రింది విద్యార్థిని డిటైన్ చేయటం అయింది. ఆ వాక్యాల క్రింద నా పేరుకు దిగువన ప్రిన్సిపల్ గారి సంతకము, ఆఫీసు ముద్ర వగైరా ఉన్నాయి. అది చదివిన వెంటనే నాలో కలిగిన భావం ఎలాంటిదో వివరించి చెప్పలేను. బిగుసుకుని ఉన్న పళ్ళ మధ్య నుంచే బాస్టర్డ్ అన్న మాట బయటకొచ్చింది. నిలుచుని చోటు నుండి గిరుక్కున వెనుదిరిగాను. నా వెనుక ఉన్న వాడి ఛాతికి నా భుజం తగిలి వాడు అబ్బా అన్నాడు. నేను సారీ కూడా చెప్పలేదు. ముక్కులు తుడుచుకుంటూ నిలుచుని ఉన్నవాళ్ళు మళ్ళీ పక్కలకు వెనుకలకు జరిగి దారి ఇచ్చారు. నేను గుంపులో నుండి బయటపడి మెట్ల వైపు నడిచాను. 2వ ఫ్లోర్ చేరేదాకా వాళ్ళ కామెంట్లు నాకు వినబడుతూనే ఉన్నాయి. ఇది చాలా అన్యాయం. అటెండెన్స్ లేనంత మాత్రాన పరీక్షకు పోనీయకుండా డీటైన్ చేయటం చాలా అన్యాయం. ఒక స్టూడెంట్కి జరగాల్సిన అన్యాయం ఇంతకన్నా ఏముంటుంది? తగిన శాస్తి జరిగింది. ఒకళ్ళిద్దరికి ఇలా జరిగితే గానీ మిగతా వాళ్లకు బుద్ధి రాదు. వాడిలాగే అందరూ క్లాసులు ఎగ్గొట్టి తిరుగుతూ ఉంటే ఇక క్లాసులెందుకు, ప్రొఫెసర్లెందుకు? అసలు కాలేజీ కాన్స్టిట్యూషన్ ప్రకారం కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.